ఏమిటో యూనివర్సిటీ నుంచి వచ్చాక కంటిగా కనపడుకుని తిరుగుతున్నావు. అసలు మీరు కన్నెత్తి చూస్తే డాడీ మనం కనిపించడానికి ఎప్పుడు పేపర్స్ లోనూ ఫైల్స్ లోనూ మునిగిపోయి ఉంటారు. అయినా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం దేనికని. అంతేనా? పోటీల్లో ఓడిపోయావా? అసలు పోటీ అంటూ ఉంటే డాడీ మనం ఓడిపోవడానికి. అయితే డిబేట్స్ లో ప్రథమ బహుమతి తెచ్చుకున్నాం అనమాట. లేదు డాడీ, ప్రతి విషయంలో లేడీస్ ఫస్ట్ అనడం మన వాళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకే డిబేట్స్ లో కూడా లేడీస్ కే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేసారు. ఈ డొంక తిరుగుడంతా ఎందుకురా? ఆడపిల్లలతో వాదించలేక ఓడిపోయానని చెప్పు. నో 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 డాడీ, వాదించలేక ఓడిపోవడం కాదు, ఓడిపోవాలని వాదించారు. అంటే వెరీ సింపుల్ డాడీ. కట్నాలు తీసుకోవడం తప్పు ఆ అమ్మాయి వాదించింది, తీసుకోవడం తప్పు కాదు అని మనం వాదించాం, ఓడిపోయింది. అలాగా? పోనీ స్పోర్ట్స్ అన్నిట్లో ఫస్ట్ డాడీ. గుడ్. ఇది మన ఇంటి శంకుస్థాపన ఇన్విటేషన్ కార్డ్స్. వీటిని వెంటనే పోస్ట్ చేయి. అలాగే వస్తాను. బాయ్. రవి, ఏమ్మా? వాటితో పాటు ఇది కూడా పోస్ట్ చేయి. రవి, ఈ కార్డు ఒకటి మర్చిపోయాను, దీన్ని కూడా పోస్ట్ చేయి. అలాగే డాడీ. ఏదమ్మా నీ కార్డు కూడా? అక్కర్లేదులే బాబు, ఇది ఈ ఊరు అడ్రస్. పోస్ట్ చేసే కంటే నేనే స్వయంగా ఇస్తాను, నువ్వు వెళ్ళిరా. ఓకే బాయ్ డాడీ. బాయ్. పార్వతి, ఆ కార్డు మీ అన్నయ్యకే కదా? అదే ఇది ఈ ఊళ్ళో నాకు తెలిసిన వాళ్ళు. అని నువ్వు అబద్ధం ఆడినా నువ్వేమిటో నీ మనసు ఏమిటో తెలిసిన వాడిని ఈ మాత్రం తెలుసుకోలేదు. కాకపోతే ఎన్నేళ్లు కాపురం చేసినా నా మనసు ఏమిటో తెలుసుకోలేకపోయినందుకు బాధగా ఉంది. ఏమండి, క్షమించండి, మీ మనసు తెలియదు కాదు. ఆడదాన్ని కనుక మనసు ఉండబట్టగా అన్నయ్యకి ఆహ్వానం పంపించాలనిపించింది అంతే. పిచ్చి పార్వతి, ఇదే నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాను. మీ అన్నయ్యకి ఆహ్వానం పంపించడం తప్పని కదా నా ఉద్దేశం. నేను పంపను నువ్వు ఎలా అనుకున్నావా? అంటే మీరు? అవును పార్వతి, మీ అన్నయ్యే మనల్ని కాదనుకున్నాడు తప్ప మనం ఎప్పుడు ఆయన కాదనుకోలేదు. అందుకే శ్రీకారం చుట్టి మొదటి ఆహ్వాన పత్రిక మీ అన్నయ్యకి వ్రాశాను. ఏమండి, ఎన్ని గుండెల వాడికి! నా ఇంటి పరువును తొలగించుకు వెళ్ళి వాడింటికి పునాది వేసుకుంటూ ఇంకా నన్ను అవమానించడానికి ఆహ్వానిస్తాడా? అసలు వాడికి నాకు ఏం సంబంధం ఉందని ఆహ్వానం పంపాడు. ఆహ్వానం చింపేసినంత తేలిగ్గా తెంచుకోలేని రక్త సంబంధం ఉందని. విమల! అవునండి, ఇన్ని సంవత్సరాలైనా మీ చెల్లె మీద మీ కోపం తగ్గలేదంటే మీ గుండెల్లో ఆమె మీద అంత ప్రేమ గూడు కట్టుకుందని అర్థం. లేదు, ఆ రాక్షసు అంటే నాకు ఏమోనా దయా జాలి ప్రేమ ఏమి లేదు. ఉన్నాయని ఆ వణికిన కంఠం తడిసిన కళ్ళే చెబుతున్నాయి. కాకపోతే పార్వతి. విమల, మరొకసారి ఆ పొగరపోతు పేరెత్తావిటే సహించట్లేదు. జాగ్రత్త. ఏమ్మా, మీ అన్నయ్య గారి కోసం అలా ఎదురు చూస్తున్నారు? అవునండి, కనీసం ఈ రోజైనా వస్తాడేమోనని ఆశ. మీ ఆశే గాని ఆయన రాడమ్మా. ఆయన మీ దగ్గరకు రావాలన్నా, మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరాలన్నా ఒక్కటే మార్గం. మీకు రావాల్సిన ఆస్తి మీద ఒక దావా వేసేయండి, దెబ్బకు దారికి వస్తాడు. మాకంత దావాగ్ని లేదు. నీ దావా సలహాలు మానే. ఇప్పుడే వస్తాను. ఏం పర్వాలేదు, ఇంకా మీ అన్నయ్య వస్తాడని నీ ఆశ? రాడు, శంకుస్థాపనకే కాదు నా సేవ నెట్టే రోజును కూడా రాడు. పార్వతి, ఏమిటి అశుభం మాట? శుభం అంటూ మనం ఇల్లు కట్టుకోబోతున్నాం. మీ అన్నయ్య ఒక్కడు రానంత మాత్రాన ముహూర్తం ఆగిపోతుందా? ఆ దైవం మన ఎందుంటే చాలు, అందరూ వచ్చినట్టే లెక్క. ముహూర్తం వేళైందండి. రాపరు మన ఇద్దరి చేతులతో ఆనందంగా మన ఇంటి పునాదులు వేసుకుందాం. అప్పరారు రండి, కలిసిగా రండి, లేవండి, అందరు రండి ప్లీజ్. నవధాన్యాలు వేసేదానికి లేచరండి. అత్యంతులు వేయవయ్యా వైకుంఠ. బాబుగారు నేడు పోయండి. ఈ నవరత్నాలు ఈశాన్య వాహలు పెట్టండి. ఈ రాయి పెట్టి సిమెంట్ రాయండి. పునాది రాయి ఒక ఇంటికి వేసినట్లేదండి, పవిత్రమైన ఒక దేవాలయానికి వేసినట్టు. ఏం చెప్పేది వినండి, పవిత్రమైన భార్యాభర్తలు ఏం చేసినా పుణ్యకార్యంగానే ఉంటుందండి. పవిత్రత గురించి వీరు అయ్యో. సుదర్శన గారు కాస్త ఇలా వస్తారా? వస్తాను సార్. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అన్నారు పెద్దలు. ఇల్లు కట్టుకోవడంలో మీలాంటి మంచి వారికి ఎన్ని ఇబ్బందులున్నాయో మాకు బాగా తెలుసు.
రాముడు వారధి కట్టినప్పుడు ఉడత సహాయం చేసినట్టు భక్తిగా ఈ 4 రాళ్ళు మీ దగ్గర వచ్చండి. పాపారావు గారు, మీరు ఉడతలైతే కావచ్చేమో కానీ నేను మాత్రం శ్రీరామచంద్రుని కాదు. మీ భక్తి మీతో ఉంచుకోండి. బాబు నేను చెప్పేది వినండి. వైకుంఠం గారు, నేను కట్టుకుంటున్న ఇల్లు సమాధి కాదు, తలా ఒక గుప్పుడు మట్టేసి కూర్చోడానికి. దయచేసి వెళ్ళండి ప్లీజ్. మంగళాపురం. అవునమ్మా, ఏంటి ఆ ఊరు పేరు చెప్పగానే అలా అయిపోయావు? అదే ఏం లేదు బాబు. చూడు, ఆ ఊళ్ళో రాఘవయ్య అనే ఒక మోతిబరు ఉన్నాడు. నీవెవరో తెలియనీయకుండా ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళందరూ ఎలా ఉన్నారో చూసొచ్చి చెప్పు బాబు. దేనికమ్మా? ఎవరిదా ఇల్లు? దేవుడు చల్లగా చూసుంటే నీవు పుట్టి పారాడవలసిన నీ మేనమామ గారి ఇల్లు బాబు. మేనమామ? నాకు ఒక మేనమామ ఉన్నాడని ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదమ్మా? చెప్పే అదృష్టం నాకు లేదు బాబు. ఎందుకనమ్మా? ఎందుకని చెప్పలేను. అందుకే నీవు కూడా ఎవరివో తెలియనీయకుండా. ఎవరు బలవంత పెట్టినా నువ్వు ఎవరింటికి వెళ్ళదు. మనకు కావలసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా డాడీ? నన్ను బలవంత పెట్టానికి ప్రత్యేకించి మనకు కావలసిన వాళ్ళు ఉన్నా లేకపోయినా నేను బ్యాంక్ ఏజెంట్ని కాబట్టి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు. కావాలని వాళ్ళు నిన్ను ఆహ్వానించవచ్చు, లేనిపోని బంధుత్వాలు కలుపుకోవడానికి ప్రయత్నించవచ్చు. కనుక నీ పని ఏదో నువ్వు చూసుకుని వెళ్ళిన దాన్ని వచ్చేసి. అలాగే డాడీ. ఎస్.